అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుంచి 9 శ్రీకాకుళంలో జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున అఖిల భారత యువజన సమైక్య అనంతపురం 20వ జిల్లా మహాసభలో ఘనంగా జరుపుకున్నాం. జిల్లా నలుమూలల నుంచి 31 మండలాల నుంచి కూడా యువత అంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా గలమెత్తింది. పెద్ద ఎత్తున ర్యాలీలో కూడా బహిరంగ సభ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ సమావేశానికి మాజీ రాష్ట్ర జాతీయ నాయకులు గుజ్జల ఈశ్వరయ్య గారు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పర్చూరి రాజేంద్ర, నక్కి లెనిన్ బాబు గారు, మాజీ జిల్లా నాయకులు కామ్రేడ్ జాఫర్ గారు, కామ్రేడ్ నారాయణ స్వామి గారు, మల్లికార్జున గారు, రాష్ట్ర నాయకులు రమణ గారు, శ్రీరాములు గారు, మరి అభ్యుదయవాదులు, అలాగే గౌరవ శాసనసభ్యులు రాయదుర్గం కాలువ శ్రీనివాస్ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సుమారు 2000 మందితో ఈ ర్యాలీ నిర్వహించుకున్నాం. పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే నిరుద్యోగ సమస్య పీడిత ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది. ఆ పీడిత ప్రాంతాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఒక సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేయాలనేసి ప్రత్యేక నినాదంతో నిన్నటి మహాసభ జరగడం జరిగింది. నిరుద్యోగ సమస్య నానాటికి పెరుగుతున్న తరుణంలో సుమారు దశాబ్ద కాలంగా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ కల్పన కోసం, ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్నారు. పాలక వర్గం నిరుద్యోగులు నిలువెత్తున మోసం చేస్తుంది. ఆ సమగ్రమైన విధానం కోసం రాష్ట్ర మహాసభలో పెద్ద ఎత్తున గలమిపోతుంది. యువత లోకం పెద్ద ఎత్తున 26 జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు ఎక్కువ మంది హాజరు కావుతున్నారు. దానికి ప్రధాన వేదికగా అనంతపురం రాయదుర్గం పట్టణంలో జరిగిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల వేదిక కానుంది. ఇక్కడుండే జిల్లాలో ఉండే పలు నిరుద్యోగులు కూడా నిన్నటి రోజున ప్రతినిధి సభలో కూడా పాల్గొనడం జరిగింది. అనేక తీర్మానాలు చేశాము. అజెండా సంతాప తీర్మానంతో పాటు మన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఎలా సాధించుకోవాలి, నిరుద్యోగ సమస్యలు ఎలా పూర్తి చేసుకోవాలి, మెగా డిఎస్సి గురించి ఇక్కడుండే ఎవరైతే 180 మంది సంబంధించి నోటిఫికేషన్ ఎట్లయితే పెంచాలని 1500 అనేది అలాంటి తీర్మానాలు, నిరుద్యోగ వలసలు ఆపాలని, ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, అలాగే 70% ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో దానికి స్థానికంగా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలనేసి, పాలక వర్గం నిరుద్యోగులు మోసం చేయకుండా ముఖ్యంగా అనంతపురం కరవ శ్యామపాత ప్రాంతం దీనికి ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే వలసలు ఆపడం జరుగుతుంది, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే చాలా స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా డిఎస్సి 2011 నుంచి 2024 కూడా ఒక పోస్టు భర్తీ చేయలేదు. సుమారు 26,000 పోస్టులు పెండింగ్ ఉన్నాయని 2019లో ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో దాని మీద సమగ్రమైన నిర్ణయంతో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేయకపోతే ఈ రాష్ట్ర మహాసభలో అనేక తీర్మానాలు ప్రత్యేకంగా మీ గురించి మేము పోరాటం చేయబోతున్నాం. మిమ్మల్ని ఎక్కడికి అడ్డుకోవడం జరుగుతుంది. నిరుద్యోగ సమస్యలు వలసలు ఆపాలి. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాలకు తెరదీస్తుంది. ఈ రాష్ట్ర నేపథ్యం కూడా అదే. దానికి సంబంధించి నిన్నటి రోజున రాయదుర్గం పట్టణంలో ప్రతినిధి మహాసభలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా కోటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్ అయిన నేను, ఉపాధ్యక్షులుగా కళ్యాణదుర్గం నుంచి శామ్యూల్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాస్వామిని, దేవేంద్ర గారిని, జిల్లా సహాయ కార్యదర్శులుగా గుంటకల్ నుంచి వంశీ, రాప్తా నుంచి ధనుంజయ, అనంతపురం నుంచి మోహన్, మరి కోశాధికారిగా అనంతపురం నగర కార్యదర్శి శ్రీనివాస్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి రోజున ఏఐవైఎఫ్ 20వ జిల్లా మహాసభలకు మరి పెద్ద ఎత్తున మరి అన్ని తాలూకాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యా సమస్యలు ఏవైతే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి చదువులు అయితే వెంటనే ఈరోజు మేము చదువుకుంటే రేపటి రోజున మా చదివే నిరుద్యోగులుగా మరి మా జీవితాలు నాశనం చేస్తుంది. కానీ మా చదువు తగ్గ ఉద్యోగాలు రావంటూ విద్యార్థుల గోడును ఈ మహాసభల్లో మరి వెల్లడించడం కూడా జరుగుతుంది. దీనిపైన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ మరి అనంతపురం జిల్లాలోనే ఏదైనా రాయదుర్గం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్బులు కానీ ఇతర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసి యువతకు రాయలసీమ ప్రతిపాదనలు ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో
పునరాలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. దిగ్విజయంగా మరి ర్యాలీ అయితేనేమి, బహిరంగ సభలు అయితేనేమి, మరి రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు, మరి మా ఏఐవైఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు, మరి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు, మరి జిల్లా స్థాయి నాయకులు, మరి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి పరచూరి లెనిన్ బాబు, మరి అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున కూడా ఈ మహాసభలో పాల్గొని వారికి ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిరుద్యోగ విద్యార్థి వైఖరాలను ఎండగట్టడం కూడా జరిగింది. మరి ఈ అనంతరం కూడా మరి ఈ రోజున నూతన కమిటీని కూడా వెల్లడించడానికి ఈ విలేకరుల సమావేశం కూడా మరి ఆర్ఎన్బి గెస్టులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ నూతన కమిటీ ఏదైతే ఉంది, ఆ నూతన కమిటీ మరి అనంతపురం జిల్లా